రైట్. మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో హరీష్ రావు భేటీ కానున్నారు. అయితే ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ కేసుపై తీర్పుకు సంబంధించి ఆయన ఏదైతే లాయర్లతో భేటీ కానున్నారు. ఈ తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి ఒక అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. న్యాయ నిపుణులతోటి హరీష్ రావు భేటీ అయ్యి అసలు ఏం చేయాలి ఏంటి కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటి నుంచి ఆయన మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతోటి హరీష్ రావు భేటీ ఉంటున్నట్లుగా కూడా మనకు అప్డేట్ అందుతోంది. అయితే కాళేశ్వరం కమిషన్ కేసుపై తీర్పు నేపథ్యంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. రైట్. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంలో హైకోర్టు తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో హరీష్ రావు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ ఎంపీ వినోద్ కుమార్తో కలిసి ఆయన దేశ రాజధానిలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కమిషన్ పరిధి విచారణ తీరుపై తన వాదనలను బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. రైట్. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. ఒకవైపు జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంలో హైకోర్టు తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో హరీష్ రావు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ ఎంపీ వినోద్ కుమార్తో కలిసి ఆయన దేశ రాజధానిలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కమిషన్ పరిధి విచారణ తీరుపై తమ వాదనలను బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. రైట్. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తి ఘటన అయితే చోటు చేసుకుంటుంది. కాళేశ్వరం కమిషన్ తుది తీర్పు నేపథ్యంలో హరీష్ రావు ఢిల్లీ బయలుదేరి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అక్కడ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఆయన సమావేశం కానున్నట్లుగా అప్డేట్ అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామ్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్ నరేష్. అంటే ఒకవైపు ఇప్పటికే జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడానికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతోంది రామ్ నరేష్? విజయ్, ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. పార్టీకి సంబంధించిన అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ రోజు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అయితే పార్టీ నేతలంతా కూడా ఇక్కడ ఉన్న సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఢిల్లీకి ఎందుకు వెళ్లారని దానికి సంబంధించి పార్టీలో కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే సుప్రీం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ నివేదిక ఆధారంగా హైకోర్టులో ఈ నెల 22న తుది తీర్పు రానున్న నేపథ్యంలో
ఢిల్లీలోని సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమావేశమేందుకు హరీష్ రావు వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుతో పాటు వినోద్ కుమార్ కూడా ఇద్దరు వెళ్ళినట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టు అడ్వకేట్లతో వీరంతా కూడా భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు హైకోర్టులో కూడా దీనికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లో తమపై చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కూడా దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. వీటికి సంబంధించి ఇటు ప్రభుత్వం తరపున వాదనలు, అదేవిధంగా పిటిషన్ల తరపున వాదన అయిన హైకోర్టు దీనికి సంబంధించి తీర్పును 2 సార్లు రిజర్వ్ లో పెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ నెల 22వ తేదీన తుది తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆ తీర్పుకు సంబంధించి ఏ విధంగా వస్తుంది, అంటే తమకు అనుకూలంగా వస్తుందా లేకుంటే తమకు వ్యతిరేకంగా వస్తుందా అనే దానికి సంబంధించి కొంత బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఏంటనే దానికి సంబంధించి సుప్రీంకోర్టు అడ్వకేట్లతో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అయితే భేటీ అయినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు వినోద్ కుమార్ కూడా అడ్వకేట్లతో సమావేశమైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో ఏ విధంగా ఫైట్ చేయాలనే దానికి సంబంధించి సుప్రీంకోర్టు అడ్వకేట్లతో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. విజయ్, రైట్. థ్యాంక్ యూ రామ్ నరేష్.